వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019కి ముందు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టాలు, కన్నీళ్లు స్పష్టంగా తేడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలని, నాయకుల్ని రాచి రంపాన పెట్టి, జైళ్ల పాలు చేసి, కేసులు పెట్టి, ఆర్థికంగా దెబ్బతీసి ఎన్ని అరాచకాలు చేశాడో చూసాం. ఆ కార్యకర్తల కష్టం, ఆ కార్యకర్తల కృషితోనే 2024లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందన్న సంగతి కూడా తెలిసిందే. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు ఆ కార్యకర్తలను విస్మరించి ఎలా వ్యవహరిస్తున్నారో కూడా చూస్తున్నాం. నిన్న 70వ ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారు పాల్గొంటే సుమారుగా 5,000 వినతులు వచ్చినాయి. దాని మీద ఆయన తీవ్రంగా స్పందిస్తూ నాయకులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటూ సీరియస్ అయిన పరిస్థితి కూడా చూసాం. అలాగే సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణ గారిని, కావలి ఎమ్మెల్యే కావేరి కృష్ణారెడ్డి గారిని కూడా ఆయన తీవ్రంగానే విమర్శించడం కూడా చూసాం. ఆ కొంతమంది నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను ఎందుకు విస్మరిస్తున్నారు, కార్యకర్తల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. 2024లో కూటమి ఘన విజయానికి కార్యకర్తల కష్టమే కారణం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కార్యకర్తలను ఎందుకు కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు దూరం పెడుతున్నారు, ఎందుకు విస్మరిస్తున్నారంటారు? ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ఏంటంటే, పార్టీ ఆవిర్భావం ఒక ఎమోషన్ తోటి ఆవిర్భావం జరిగింది. ఎన్టీ రామారావు గారు ప్రజలకి, ఆయనకి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండేది. దాంతో కార్యకర్త, అభిమానుల, ఓటర్ల అనే వ్యత్యాసం లేదు. పార్టీకి సకల జనులు సపోర్ట్ చేసి 83లో ఆయన గెలిపించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది ఆయన దింపేసినప్పుడు. అప్పుడు మరింత ఫ్లేరప్ అయ్యి 85లో మరింత భారీగా ఆయన గెలిపించుకున్నారు. అంటే అప్పటి వరకు కూడా ఆయనకు మద్దతుగా నిలిచింది కార్యకర్తల, సానుభూతి పరుల, ఓటర్ల వ్యత్యాసం లేకుండా అందరూ కలిసి ఆయన తెచ్చుకున్నారు. తర్వాత 85 నుంచి 89 వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పదవులు మాత్రం తీసుకుని ప్రభుత్వంలో లేకుండా ఆయన గెలిచి కావాలంటే ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, పార్టీ నిర్మాణానికి కృషి చేశాడు. అంటే పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం చేశాడు. కార్యకర్తలతో క్యాడర్ బేస్డ్ పార్టీని అంతే అంటారు. ఆ స్ట్రక్చర్, ఆ కార్యకర్తలు ఇప్పటికీ కూడా బలమైన పునాది పడింది అప్పుడు. ఎందుకంటే అప్పుడు కార్యకర్తలుగా ఉన్నప్పుడు మన పెద్దోళ్ళు అయిపోయి ఉండొచ్చు, నాయకులు అయ్యారు, అందులో ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అందరూ అయ్యారు. కార్యకర్తల నుంచి వచ్చారు అంతా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. తర్వాత ముఖ్యమంత్రి కూడా అయిపోయి కొంతమంది అంచెలంచెలుగా అలా తీసుకొస్తాం మంత్రులు. అంటే తెలుగుదేశం పార్టీ తాలూకు కార్యకర్తలు కానీ ఆ క్యాడర్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించుగా అన్ని పార్టీలకి వీళ్ళే సప్లై చేశారు. ఇవాళకి చాలా పార్టీలు వాళ్ళే నాయకులుగా ఉన్నారు ఎక్కడ చూసినా. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గంతగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి ఎమోషను, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఇవన్నీ పార్టీకి బలంగా నిలబడినాయి. రావడం ఏమైందంటే, ఇది కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు, నాయకులు కొంతమంది అందరూ అలా ఉంటారండి. పార్టీతో అటాచ్మెంట్ ఉండి ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు ఉండమంటే ఉండరు. అప్పుడు 40 ఏళ్ళు దాటుతుంది కాబట్టి. కానీ పార్టీ మీద అభిమానం, భావజాలం, పార్టీ వ్యక్తులుగా ఉన్న వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్, లయబిలిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ మధ్యలో కొంతమంది పార్టీ నుంచి ఆశించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ అధికారం కావాల్సి వచ్చింది, అధికారం పెత్తనం కావాల్సి వచ్చి ఈ పార్టీ వేదికగా చేసుకుని ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పార్టీ మాకు సముచిత స్థానం, గౌరవం ఇచ్చింది కాబట్టి పార్టీ కంప్లీట్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా. అలా వచ్చిన కూడా. కానీ అందులో కొంతమంది ఏం చేశారంటే, ఈ పార్టీ వేదికని వాళ్ళ రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వాడుకుని తర్వాత వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్ మీద మారారు. అంటే వేరే పార్టీలకు మారారు. వాళ్ళు ఒక ప్రముఖ వ్యక్తులుగా చలమణి అవుతా వాళ్ళు సంఘంలో పెద్దవాళ్ళు అయ్యారు. కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది అన్నట్టుగా ఈ పార్టీలకు వచ్చి కూడా వస్తాం. మెన్మే కమ్మన్, మెన్మే గో, బట్ గ్రూప్స్ గో సాన్ ఫార్వర్ అన్నట్టుగా ఈ పార్టీలో వచ్చి కూడా వస్తున్నారు, పోయి ఓడిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే పార్టీలో ఏమవుతుందంటే, ఎప్పటికప్పుడు కార్యకర్తలు డేలా పడుతూ ఉన్నారు. నిజంగా ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, ఆయనే చెప్పాడు స్వయంగా. మనం పార్టీ కార్యకర్తల మీద కొంచెం వాళ్ళు అడిగితే మనం దెబ్బతింటున్నాం, వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు. నిజంగానేనండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక నడుం కట్టి యుద్ధం పోరాడితే వాళ్ళకి ఓటమే లేదు. అది చరిత్ర అనేక సార్లు రుజువు చేసింది. ఇక 2019 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి అదొక చీకటి రోజులు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారో,
సమస్యలు ఉన్నాయి. ఎట్లన్నిటిని మించిన సంక్షోభం 19 నుంచి 24 వరకు ఎదుర్కొన్నారు. గతంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరన్నా అక్కడక్కడ ఇబ్బంది పడినా చేసినా కానీ డైరెక్ట్గా అధినాయకత్వం అగ్రనాయకత్వమే సమస్యలు గెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇదే సమయం తెలుగుదేశం పార్టీని మట్టుపెట్టేయడానికి అనుకున్నాడు, నిర్వీర్యం చేద్దాం అనుకున్నాడు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అలాగే చేశారు ఉద్దేశపూర్వకంగా. కానీ ఆ పార్టీ దానంతా అది నశించలేదండి. పసిబిడ్డను లేకపోతే బలహీనను బలవంతం మీద పడిపోయి ఊపిరాడకుండా దిండు ముఖం మీద వేసి చంపేస్తారు చూడండి, అలాగా తెలంగాణలో చేశారు తప్ప ఇవాళగా కూడా ఊపిరితోటే ఉంది. అలా అర్థం చేసినా కానీ కోమలం తప్ప చచ్చిపోలేదు. అట్లా ఏంటంటే దాన్ని ఎవడెవడు మళ్ళీ రెడీ చేస్తే రెడీ అయిపోతుంది. ఈ పార్టీని ఆత్మలాడదాం దాన్ని చోవ ఉండదు అన్నట్టుగా ఇది విచిత్రం. ఇది ఈ దేశం ఏ పార్టీకి అది లేదు. అలాగా తెలంగాణ ఆంధ్రలో తెలంగాణలో దాన్ని డిమారలైజ్ చేశాం కాబట్టి, ప్యారలైజ్ చేశాం కాబట్టి ఇక్కడ కూడా అలా చేద్దామని అక్కడ కేసీఆర్ గారు వీళ్ళందరూ కలిసే కుట్ర చేశారు, ప్రయత్నం చేశారు, బ్రహ్మాండంగా కుట్ర చేశారు. రావడం జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన ఏం చెప్పాడో సజావుగా అన్ని చేసుకుంటే అతను చాలా ఇబ్బంది లేకుండా పోను. ఏమో ఎప్పటికైనా నిజంగా వాళ్ళు అనుకున్నదా వాడి పరిపాలన ద్వారా అభివృద్ధి ద్వారా ఈ పార్టీని ప్యారలైజ్ చేయటం సాధ్యమవునేమో. అతను ఏం చేశాడు, ఈ పార్టీని మొత్తం లేకుండా చేద్దాం అన్నట్టుగా డైరెక్ట్ అటాక్ టీడీపీ మీద కార్యకర్తల మీద కొట్టారు. అసలే తట్టుకోవడం కష్టం. అంటే అప్పటికే ఘోర పరాజయంతో చావు దెబ్బ తగిలి చాలా నిరాశ నిస్పృహలకు లోనైపోయి తెలంగాణలో అలాగైపోయింది, ఇక్కడ మళ్ళీ పార్టీ పుంజుకుంటుందా పుంజుకోదా అనేటువంటి సందేహాల నడుమ వాళ్ళు దాడులు, విపరీతమైన దాడులు. అసలు మామూలుగా కాదు. అసలు ఎవరన్నా ఇదేంట్రా అని అడగాలంటే నోరు నొక్కడం, అసలు ఇంట్లోంచి బయట రావడానికి గృహ నిర్బంధాలు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకే తాళు కట్టేది, విమానాశ్రయాల్లో నిర్బంధించడం, ఎక్కడికైనా వెళ్ళాలంటే అడ్డుకోవడం. అసలు మామూలుగా కాదండి, ప్రతిరోజు సమస్య. చంద్ర లాంటి వాళ్ళని పేక్ కోసం మరీ చంపారు కదండి. అంతే లేదండి, అంతలేదు. మీకు ఇక్కడ ఉక్రోషంతో రగిలిపోయారు జనం. ఏం చేయాలి నిస్సహాయ స్థితిలో. చట్టం న్యాయం రాజ్యాంగం ఏంటి అన్నట్టు మీకు అతను చేస్తాడు. ఒక పక్కన వీళ్ళు ఎవరు ఆదుకుంటారో అనేటువంటిది చూడలేదు. దానికోసమే వాళ్ళు కూడా అలాగే ఎవరు దేశంలో మిగతా పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారి సహాయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇదే ఇంత అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, ప్రధానమంత్రి అవకాశం నాకు రాజ్యాధికారం కావాలని కూడా రాహుల్ గాంధీ కూడా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో తరాచుకొని జరుగుతుంది, ఇదేం అన్యాయం ఇది అని ఒక మాట మాట్లాడాల. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం మాట్లాడాల. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మొదలెట్టాడు, కార్యకర్తలు ఆయన నిర్ణయించారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 6 నెలలకి అతను అమరావతి ఇష్యూ తీసుకొచ్చాడు. అతను అధికారంలో వచ్చిన 10 నెలల లోపల చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే జనాలు తండొప్పుతండ 10 జిల్లాలు పర్యటించాడు అమరావతి ఇష్యూ మీద. మీరు గుర్తుపెట్టుకోండి, 20 జనవరిలో కల్లా డిసెంబర్ జనవరిలో పర్యటనలో ఉన్నాడు. 10 జిల్లాలు తిరిగాడు. అప్పుడు పాత 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో కూడా విశేషమైన ఆదరణ వచ్చింది. ఆ 10 నెలల్లోనే అతను అన్ని అవకతవక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇసుక, మద్యం, నష్టాన్ని అన్ని అమరావతి, పోలవరాన్ని, రివర్స్ మొత్తం చంద్రమందరు చేసి విశాఖపట్నం దోపిడీ ఫలితం 24లో వచ్చింది. కానీ అతని పతనం 2019-20లోనే జరిగిపోయింది. ఎప్పుడైతే అతను ఆదరణ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, దాన్ని బయట రానివ్వకుండా ఎక్కడికక్కడ అణిచిపెట్టించాడు. కార్యకర్తలు మెచ్చుకోవాలండి, ఎందుకంటే రెట్టించిన ఉత్సాహంతో. అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా అండి, సోషల్ మీడియాలో ఎవరన్నా ఒక పోస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే లైక్ కొట్టడానికి కానీ కామెంట్ చేయడానికి కూడా భయపడిన ఉన్నారు. ఎందుకంటే ఎవరు లైక్ కొట్టారు, ఎవరు కామెంట్ చేశారు, మానిటరింగ్ చేస్తారన్న ఆందోళన కూడా ఉండింది. అలాగే అరెస్టులు చేసేవారు, ఎవరన్నా పోస్టులు చేసినా, ఫార్వర్డ్ చేసినా, షేర్ చేసినా వాళ్ళ మీద కేసులు. అసలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎత్తుకెళ్ళిపోవడం, కొట్టేసేవారు. నాయకులని, మాజీ మంత్రులు, ఏకంగా ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. లోకేష్ గారు పాదయాత్రకు అడుగడుగు అడ్డుకున్నారు. ఇది ఒక రకం కాదండి. ఆ సమయంలో మొదటి 2-3 ఏళ్ళు పార్టీలో వివిధ స్థాయిలో పదవులు అనిపించి 3-4 సార్లు మా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా విచిత్రంగా దోక్కున్నారు. సరే వాళ్ళు బయటకు వస్తే ఇలా అరెస్టులు, ఇబ్బందులు, తీసుకెళ్ళి అరెస్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను కొంచెం అర్థం చేసుకోవచ్చు, పర్లేదు. కానీ ఒక నియోజకవర్గం మొత్తానికి ఒక 1000 మందిని గ్యాదరింగ్ చేసుకుని కెపాసిటీ ఉండి కూడా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలే స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాయండి, అతను గృహ నిర్బంధం చేస్తారు. అప్పుడు అతను ఫోన్ కొడితే ఒక 1000 మంది రారా, చుట్టూ నేను జోగి రమేష్ లాంటి బొక్కే మంది వచ్చారు అన్ని తప్పులు చేసినా కానీ వీళ్ళు ఏం తప్పు చేయకుండా వస్తే అది కూడా చేయకుండా ఎందుకు వచ్చిన గొడవలు దాని అందరూ అదే సాగలేని కొంతమంది వాళ్ళు మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు పార్టీ కూడా మారిపోతాను చూశారు. నాకు తెలిసిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో
ఈ పార్టీ ఏమైపోద్ది భవిష్యత్తు, ఈ పార్టీ మళ్ళీ గెలుస్తుందా గెలవదా అని పార్టీకి లైబుల్గా ఉన్న చాలా మంది చాలా ఆందోళన చెందారు. ఎందుకంటే కారణం ఏంటంటే 19 నుంచి మాలాంటి వాళ్ళు అంతకుముందు ఎక్కడా కూడా పార్టీకి పనిచేసాం, అంతకుముందు ఎప్పుడన్నా ఉంటే వెనకాల ఉన్నాం తప్ప ఏ రోజు పార్టీ మీద బయటకు వచ్చి మాట్లాడడం లేదు, చేసింది లేదు, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళం తప్ప. అలాంటిది ప్రత్యక్షంగా బయటకు వచ్చేటప్పటికి అనేక మంది మనకు ఫోన్ చేస్తాం, చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతుంటే నేను చెప్పి ఉన్నాను మనం ఊపి పట్టాలి. ఎందుకంటే అతను సర్వభ్రష్టుడు అయిపోయాడు, 5 ఏళ్ళు చూడాల్సిన అవసరం లేదని 2021లో ఈ జాతకం చెప్పుకున్నాను. ఈ సంగతి అయిపోయింది, ఈ దేశం ఇటు పారిపోతారు, మనం వెళ్తే మీరు ధైర్యంగా ఉండండి అంతే. మనం ఉండాల్సిన ధైర్యం అంతే. పోరాటం చేయాలి, ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, కాంప్రమైజ్ ఉండాలని చెప్పి. విచిత్రంగా 3 ఏళ్ళ తర్వాత కొంతమంది వచ్చారు లైన్లో, 4వ సంవత్సరం అయ్యేటప్పుడు ఇంకా కొంతమంది వచ్చారు. ఎలక్షన్ టైంకి మొత్తం అందరూ యాక్టివేట్ అయ్యారు. ఇదేదో బాగుంది బాబు, లోకేష్ గారు పాదయాత్ర క్లిక్ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఆ తర్వాత ఆయన అనేక పర్యటనలు చేశాడు, ప్రాజెక్టుల పర్యటన అని అదని ఇదని, అసలు ఇదేం కర్మ అని ఎన్ని కార్యక్రమాలు చేసాడండి ఆయన. అసలు అవిశ్రాంతంగా పోరాడారు. వీళ్ళకి తోడు అగ్నికి ఆజ్యం తోడు అయినట్టు పవన్ కళ్యాణ్ గారు కలిసాడు. ఇక విజయం ఖాయం అనుకున్న తర్వాత లవలవలమ్మని నేను చెప్పాను, ఈ పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాట జరుగుతుంది 2 ఏళ్ల ముందు చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాట జరుగుద్ది పార్టీలో చేరడానికి నాయకుల టికెట్ల కోసమని. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాస గృహం దగ్గర ఈ నాయకులందరూ చేరిపోవటం, ఎలక్షన్ ఇంకా సంవత్సరం ఉందనగా ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచిన తర్వాత విపరీతమైన తొక్కిసలాటకి జనం వచ్చి పట్టుకోరు. పార్టీలో చేరడానికి నాయకులు టికెట్ల కోసం పైరవీలు విపరీతం మొదలెట్టేశారు. ఈ క్రమంలో ఎలక్షన్కి వెళ్ళారు, బీజేపీ కూడా కలిసింది. జగన్మోహన్ రెడ్డి తన భస్మాసుర హస్తాలు ఎత్తుని పెట్టుకున్నాడు, మటాష్ అయిపోయాడు. నేను చాలా ముందు నుంచే సింగిల్ డిజిట్లో హైయెస్ట్ నెంబర్ 9, ఇది దాడితే లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాను. ఆ వాళ్ళ ఫలితాల రోజుని చాలా మందికి ఎవరికైనా టెన్షన్ ఉందేమో, ఇవాళ చాలా పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి ఏదో గూగుల్ ఉండే ఉంటారు లోపల, నేను మాత్రం చాలా ఫ్రీగా కూర్చున్నాను. ఎందుకంటే ఈ రిజల్ట్ ఇలాగే ఉంటుందని నేను పూర్తిగా నమ్మాను. నా అంచనాకి 2 సీట్లు తక్కువ తేడా వచ్చింది. 9 అనేటువంటి నెంబర్ దాదాపు 4 గంటలు నిలబడింది బోర్డు మీద. నాకు 5,000 మెసేజ్లు, నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. మనం చెప్పింది వాడు గుర్తు చేస్తా, ట్విట్టర్లోను ఫేస్బుక్లోను లేదా నాకు మెసేజ్ల రూపంలోనూ పెడితే నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. మీ అంచనా ప్రకారం ఆ 2 సీట్లు కూడా వచ్చేయి, పొరపాటున అటు జారినాయి. నేనేం ఊరుకోలేదు, కొట్లాగేసుకున్నాను చెప్పాను. అయితే ప్రజాస్వామికం అనుకోండి, అయినా సరే ఏముంది కాడికి ఓడగొట్టిన మంచం కూడా ఏమి అంత అయిపోయిందో అతను మాకు పట్టించుకోవాలి. అసెంబ్లీగా రానివాడికి ఆ సీట్లు కూడా అనవసరం. అయితే మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి జరిగింది, ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఒక 20 మంది దాకా ఉంటారు, పాత వాళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ. అందరం మనం బ్లేమ్ చేయలేం, కానీ ఒక 20 మంది దాకా ఉంటారండి. వాళ్ళు ఇది వాళ్ళ గొప్పతనం అనుకుంటారు. పార్టీ బల్బుని తమ వాపు అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే అక్కడ మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరిని నిలబెడతాడు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంపీలు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ అసలు రావు, సరైన క్యాండిడేట్లు. ఇంక వీళ్ళు ఈ పొత్తులు, ఈ కన్ఫ్యూజను, ఈ టెన్షను, ఈ ఒత్తిడిలో కొంత వాళ్ళు తప్పడానికి పని సీట్ల సెలక్షన్లో అవి కూడా రావుంటారు. ఎందుకంటే రాజంపేట ఎంపీ రాదు, అంటే రాజంపేట ఎమ్మెల్యే రాదు, ఇలాగే మీకు చాలా సీట్లు ఉన్నాయి. నాకు మాడుగుల, తంబళపల్లి రాదు, పాడేరు, తంబళపల్లి కూడా గెలిచే అవకాశం లేదు. ఇలాగే చాలా సీట్లు రావు. బ్యాట్లకి ఏంటంటే సరే జరిగింది. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా బలిసి ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. పార్టీ సపోర్ట్ చేసింది. వాళ్ళు స్తోమతంలో ఖర్చు పెట్టారు. ఏ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, డబ్బులు ఇచ్చి సీట్ కొన్నారో అన్న మాటలు మాట్లాడకూడదు. మేము డబ్బులు ఇచ్చాము ఇలాంటి మాటలు ఏంటంటే వృధా ప్రయాస ప్రేలాపన కింద, అన్ని వేస్ట్ మాటలు. డబ్బులు లేకుండా ఎలక్షన్ ఏముందండి, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నాడు ఎవడన్నా. సార్ మనం చాలా నియోజకవర్గం తిరిగి చూసాం, ఎన్ఆర్ఐలు వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూర్చుని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప వీళ్ళు తీసింది ఎంత ఉందండి. ఇంకోటి ఏంటంటే చాలామంది సీట్లు అమ్ముకున్నారో, మాకు డబ్బులు ఇస్తేనే సీట్ ఇచ్చారు కూడా మేము ఉంటాం, మేము సంపాదించుకుంటే తప్పే ఉంది, వాళ్ళు లెక్క చేయాల్సింది ఏంటి ఉంది, ఇలాంటి పని అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఆ మాట మాట్లాడేవాడిని స్థానిక మెట్టుతో కొట్టాలి. మాట మాట్లాడడం నాకు తెలుసు, ఏదో రోజు సందర్భంలో మనం నిలదీస్తాం, అందరూ అనుమానం లేదు. అయితే
అంత దమ్మున్నవాడు పార్టీ వేదిక ఎందుకు? జీలో దమ్ముంటే నువ్వు నిలబడి డబ్బు ఒకటే పెట్టి ఖర్చు పెట్టి పార్టీ కార్యకర్తలు మీరనంటే నేను లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పాడు. పార్టీ గొడుగు లేకుండా నువ్వు నిలబడి చూద్దాం. పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక ఇమేజ్, అవును, ఆ నీడ ఉన్నంత వరకు ఎలాంటి వాడైనా ఇప్పుడు అనేక మంది మీకు కొన్ని ముఖాలు చూడండి, అసలు వాళ్ళకి రాత ఉంటుందంటారా? పార్టీ ఆ గాలి, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత, అది పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేరికత, అనేక అంశాలు కలిసి వచ్చినాయి. వ్యక్తి పోరాడి గెలవలేదు వాళ్ళు ఏమని, అవును, ఆయాచితంగా గెలిచినాడు అంతే. ఓటు మీద డబ్బులు దొరికినట్టు ఏమన్నా అని చెప్తున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మరింత బాధ్యతగా పార్టీని గౌరవిస్తా, కార్యకర్తలను గౌరవిస్తా, వీళ్ళని కాపాడుకుంటే చాలరా బాబు, మనకి గొడవ ఉండదని చెప్పి కాపాడుకోవాలి కదా. వాళ్ళు పని అయిపోయిందిరా బాబు అని వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుని కులం, మతం, ప్రాంతం ఇలాంటివి వివక్ష చూపిస్తా, వీళ్ళు ఎక్కడ పోతారో తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు ఎప్పుడైనా మనకే వేస్తారు, లేదా ఆ పార్టీ ఆడదా కొనుక్కోవాలి వాళ్ళకి వేస్తారు, ఈ టైప్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. లేదా ఏ ప్రధాన సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉందో వాళ్ళ మీద ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడతా, వాళ్ళని బదనామం చేస్తా, మాట్లాడితే వాళ్ళని వెక్కిరిస్తా, చాలా రకాలు. వితింద పార్టీలో కూడా రకరకాల ఎక్కువ కారణాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఎవరి కులాన్ని వాళ్ళు బాగానే కాపాడుకుంటున్నారు. ఈ నేను ఒకటే చెప్తాను, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఒక్కడు కూడా సపోర్ట్గా మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ సామాజిక వర్గం చేత కాపాడుతున్నారు. కాపాడుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయ పార్టీ మీకు ఉనికినిచ్చి, ఒక వేదికనిచ్చి, అక్కడ అందరూ సమానంగా ఉండాలనే పరిస్థితి ఉండి, తెలుగుదేశం పార్టీ ఒకటి సామాజిక న్యాయం చేసే పార్టీ ఉంది. నాయకుడిగా ఉండాలి కానీ కుల నాయకుడిగా మాత్రం కష్టం కదండి. అలా మారిపోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారు పార్టీ అధిష్టానాన్ని. ఇది మనం మాట్లాడితే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు చాలా మందికి, ఈ టైప్ ఉన్న వాళ్ళకి. కానీ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు, నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎంత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రతి వ్యక్తికి ప్రేమిస్తాడు ఆయన్ని. కుల నాయకుడిగా ఉంటే ఇంకా అభిమానం వస్తుందా? అవును. రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు, ఎలా పనిచేస్తున్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఎంపీగా పనిచేసాడు. ఒక రకంగా చెప్పండి, ఆయన ఎమ్మెల్యే చిన్న స్థాయి, ఆయన ఎలా పనిచేస్తున్నాడు నియోజకవర్గం ప్రజలు ఒక లక్ష్యం ఏదో పెట్టుకుని చేసుకుంటున్నారు. డబ్బులు అవి ఆశించకుండా, ఆయనకి బాగా సంపన్నుడుగా డబ్బులు ఏమో ఆశించలేదు అనుకోవచ్చు. ఎవడన్నా కొద్దిగా ఎవరిని ఎత్తి తీసుకునిలా ఉండాలి కదా. వాళ్ళేమో వైన్ షాపుల దగ్గర, లేవుల దగ్గర అది బయట చెప్పేసుకుంటున్నారు కదా, ఓపెన్ గా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరన్నా ఆఫీస్కి వెళ్తాను పట్టించుకోకపోవడం అనేటువంటి బయట వినపడుతుంది. అదే ఏ నియోజకవర్గంలో నాకు ఎవరన్నా ఫోన్ చేస్తే నేను ఏమంటున్నానంటే, నీకు ఏ కాన్స్టిట్యున్సీ ఇది, నువ్వు ఏ పని మీద వెళ్తే ఏ ఆఫీసర్ పట్టించుకోలేదు, మీ ఎమ్మెల్యే గారు ఏమి అన్నాడు, ఇప్పుడు లోకేష్ గారితో మాట్లాడాలంటారు. లోకేష్ గారికి అదే ముందు మీ ఎమ్మెల్యే గారు. ఇందులో కూడా కొంత పుకార్లు ఉంటాయి. ఒక ఆయన నాకు కందుకూరు నుంచి అక్కడి నుంచి ఫోన్ చేసాడు. ఒకసారి ఫోన్ చేసి మీకు మెసేజ్ పెట్టి న్యూస్ చూడలేదా అన్నాడు. ఏంటయ్యా అన్నాను, మా వీధి రేట్లు వెళ్ళట్లేదు అన్నాడు. వీధి రేట్లు వెళ్ళకపోతే మరి నాకు మెసేజ్ పెడితే నేనేం చేస్తానే అన్నాను. అలాగే మీరు లోకేష్ గారికి చెప్పాను, మీ వీధి రేట్లు వెళ్ళకపోతే మీ పంచాయతీ ఊరి దగ్గరికి వెళ్ళి అడగబోయా ఎలా అయిందన్నా, దానికి లోకేష్ గారు ఏం చేస్తాడంటే దానికి సంబంధం లేదు. ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని. ప్రతి దానికి లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్పాలండి. వాళ్ళు పంచాయతీకి సంబంధించి పంచాయతీకి వస్తూ ఉంటాడు, ప్రెసిడెంట్ గారు ఉంటారు, వాళ్ళు మాట్లాడాలి. మండలానికి సంబంధించి మండల ఆఫీసర్లు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, పార్టీ బాధ్యులు ఉంటారు కదా. అంటే ఆడు ఆ ఇంటి నుంచి ఆఫీస్ కంటే బద్దగించి మెసేజ్ కదా పెట్టేస్తాడు, కదా ఫోన్ పెట్టేద్దాం. అలా ఉండకూడదు. నీ పని నువ్వు చేయాలి కదా. నీకు పని నువ్వు వెళ్ళి అడిగినప్పుడు చేయకపోతే ఇదేంటి మాకు ఎందుకు చేయలేదు, నువ్వు అక్కడే నిలది, నేను ఎవడేం చేస్తాడో. నువ్వు పార్టీ కార్యకర్త మించిన హోదా కానీ ప్రివిలేజ్ కానీ ఇంకోటి లేదు. తెలుగుదేశం పార్టీకి ఆ ప్రివిలేజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం కూడా అన్ని ఎమ్మెల్యేల మీద నెట్టేయకూడదు. నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే చేయనప్పుడు ఏమైనా ఎందుకు చేయలేదు అక్కడ నిలది. నేను ఈ పలానా పార్టీ బాధ్యుడిని, 40 ఏళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నాను, మీరు నాకు ఎందుకు పని చేయట్లేదు, ఈ పోగ్గాడు నిన్న కాకమని వచ్చాడు, వాడు ముఖం మీద ఏమిటి చెప్పాలా, వీడికి ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి, మిమ్మల్ని కొట్టారా, వచ్చి చెప్పండి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయండి వచ్చి. అవన్నీ మానేసి ఏదో సోషల్ మీడియాలో మీకు ఆడాలా చేయట్లేదు, ఈడాలా చేయట్లేదు, నిజంగానే 10 మంది 20 మంది చేస్తున్నారు. ఏంటి చాలా నీచంగా పనిచేస్తున్నారు. ప్రతి దానికి కక్కుతు పడుతున్నారు. అందరూ అలా ఎందుకు కక్కుతు పడతారు? ఇప్పుడు ముప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు మంచోడు, ఆర్మీ రాధాకృష్ణ గారు ఉన్నాడు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు, ఇంకా 3 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు ఏంటండి. కానీ ఈ 10-20 మంది దరిద్రాలు వాళ్ళకి ఏంటంటే ఆవురు మంట ఉంటారు. వాళ్ళకి డబ్బులు మొఖం చూడరు,
ఈ ఎలక్షన్ల ముందు ఈ ఉద్యమాలు రాకముందు అడుగు తినే పరిస్థితి ఒకేసారి టాప్ పొజిషన్లోకి వచ్చేసేటప్పటికి ఒక రకమైన అలా ఒక 10 మంది దాకా ఉన్నది కోతి కొబ్బరిగా దొరికినట్టు అయిపోయింది. ఉంది కులమో మతమో చూపించి వాళ్ళ బ్లాక్మెయిల్ చేయటం అవన్నీ సాగవండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనందరం అనుకున్నట్టు ఏమి తేలిగ్గానో ఉదారంగానో లేకపోతే మెతగ్గానే ఉండడం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఈ ఈ ప్రపంచంలో ఎంత వేడి చేసినా కరగని లోహం ఎంత కఠినంగా ఉంటుంది అంత కఠినంగా ఉంటుంది అని అనుకుంటాం ఒక్కొక్కసారి. అవును, అర్థమైందండి. అది తెలియక వీళ్ళ దగ్గర నుంచి చూడక వాళ్ళు చెప్పిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్పినవి విని అలా మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందండి. ఆ షాక్ తగిలినప్పుడల్లా రాధాకృష్ణ గారు కొంచెం కోపం వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కూడా షాక్ తగులుతూ ఉంటాడు. ఆయన ఏదో చెప్పింది అని చూసుకోమని చెప్తారు. అర్థమైందా మీకు? కాబట్టి వీళ్ళు మార్చుకోవాలా. నిన్న 5,000-6,000 మంది వచ్చారంటే ప్రజా దర్బార్కి అన్ని పిటిషన్లు పట్టుకొచ్చారంటే నియోజకవర్గాల్లో నియోజకవర్గ బాధ్యులు వాళ్ళు పనిచేయనట్టే లెక్క. దీన్ని వెరిఫై చేయాలా. ఏ నియోజకవర్గం నుంచి ఎక్కువ పిటిషన్లు వచ్చినాయి చూసి ఆ ఎమ్మెల్యే గారికి ఆగేసి అప్పచెప్పి నీ కాలుకి బలపం కట్టుకుని తిరిగి నీ పనులన్నీ నువ్వే చేయాలని చెప్పి అంటారు. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఎమ్మెల్యేలకి సమస్యలు ఉంటాయి. కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఇక్కడ ఆఫీసర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలండి అంటూ ఉంటారు. ఏంటి కావాలని చూడబడతానికి ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు చెప్పి అని చెప్పాలి. నా పని ఏంటి, నా ఆస్తి ఏంటి. నేను ఎమ్మెల్యేని ముందు మూసుకుని నా పని చేస్తా దుబ్బేస్తా ఇక్కడ నుంచి చెప్పాలి. వాడు వెళ్ళలేదనుకోండి ఆడ ఆఫీసులు కూర్చుని పోవాలి బస్సుపట్లు వేసుకుని. ఎందుకు జరగదండి? వాళ్ళ మీద మనమే ఇప్పుడు వనజాక్షి రప్సైన్ చేయక్కలేదు, భయపడక్కలేదు. ఇవాళ ఏమీ భయపడక్కలేదు. ప్రజల సపోర్ట్ ఉంటుంది. ఎవరైనా పని చేయకపోయినా లంచకుండా ఉన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నా వాళ్ళని నిలదీసి నిలబెట్టి అడిగేస్తే మూసుకు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోలీసు వాళ్ళని అటు చూడండి మారుతుంటే ఏం పీకుతున్నారు? అవును, ఆ భయం మీకెందుకు ఉండాలి? అధికారంలో ఉన్నారు మీరు, ప్రజలకు బాధ్యత ఉన్నవాళ్ళు, ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు. వీళ్ళ మనోభావాన్ని గౌరవించి వాళ్ళ కొత్తలాడిపోతున్న రోషాన్ని మీరు చలార్చాల్సిన పరిస్థితి. అవన్నీ మానేసి ఏంటండి మాకు అన్ని అక్కడి నుంచి చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, చంద్రబాబు గారు చెప్పాలంటే ఏంటండి అంటే వీళ్ళకి కావాల్సిన పనులు మాత్రం వాళ్ళ అవసరం లేదు, లాగేస్తారు. ప్రధానమైన సమస్య భూముల గురించి అండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నానండి, నేను ఒకటిగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీలోని అన్ని కులాల నాయకులకి సామాజిక న్యాయం తూకం వేసి జాగ్రత్తగా సెట్ చేసి పెడతారు. ఎవరికి నష్టం జరగకుండా, ఎవరికి అధిక లాభం జరగకుండా. అందులో నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని చివరి కూర్చోబెడతారు. కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఆ సామాజిక వర్గం ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ తృప్తిపడంటారు బాబు చెప్తారు. ఏంటండి మిగతా వాళ్ళకి అలా తీసుకొచ్చి కూర్చోబెడతారు. అక్కడ మనకు అందుకూరు ఇన్సిడెంట్ జరిగింది కదా. అక్కడ ఒక కుల సంఘం నాయకులు వచ్చాడు, స్టోర్ మాట్లాడారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉదారంగా దీని విషయంలో అసలు చాలా పెద్ద మనుషులే వ్యవహరించారు. సమన్వయం పాటించి జాగ్రత్తగా ఉన్నారు. అసలు ఈ విషయాన్ని అక్కడితో తెగొట్టేలాగా వీళ్ళు కుల నాయకులు అసలు కులానికి సంబంధం ఏంటని మాట్లాడారు. చాలా ఉందాగా వ్యవహరించారు, చాలా గౌరవించారు. అక్కడ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మరి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరో అలా జరుగుతున్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడారు. మరి టీడీపీలో ఉన్న డిప్యూటీ సీఎం చేసిన మన ఆయన ప్రతాపపురం ఎమ్మెల్యే ఉన్నాడు కదా చినరాజప్ప గారు, గంటా శ్రీనివాస్ గారు ఎంపీ చేసాడు, మంత్రి చేసాడు. ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఎలాంటి అందరూ మాట్లాడాలి కదా. ఇంకా నేను కదా నాయకులు, కాపు నాయకులు టీడీపీలో మా కాపులు గొంతుకు వస్తున్నారని చెప్పిన కొండమ్మ గారు ఎలాంటి అందరూ మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదండి? దానికి ఎవరు మాట్లాడతారు? ఎవరన్నా కమ్మ వాళ్ళ తరఫున మాట్లాడితే అది మళ్ళీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడితే కమ్మలు ఎవరన్నా మాట్లాడితే దాన్ని అగ్గి పెడతామని. అప్పుడు మరి మాట్లాడాల్సింది అది తప్పురా బాబు అని పార్టీ తరఫున ఖండించాలి కదా. మరి పార్టీ ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది. అక్కడ 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవల మూలంగా జరిగిన దారుణాన్ని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా సమన్వయంతో దాన్ని పరిష్కారం చేశారు. పూర్తిగా తెలుసు, టీడీపీలో ఉన్న కూడా తెలుసు. బయటకు వచ్చి మాట్లాడాలి కదా. జనసేన తరపు నుంచి పెద్ద మనుషులే మాట్లాడాడు ఆయన. మరి టీడీపీ కూడా ఏం చేస్తున్నారు? మాట్లాడాలి. ఇక్కడ జోగి రమేష్ అరెస్ట్ చేస్తే అతను మాట్లాడితే బీసీ అంటున్నాడు. అంటే బీసీలు అయితే ఏమైనా చేసేచ్చా? అసలు దొంగతనం చేసినట్టు కులం ఏంటి? దొంగ కులం ఏంటి? కులం వాడడం ఏంటి? అతను ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి శిరీష్ గారిని వేధించారు, వేధించారు. బీసీ రవీంద్ర గారిని, రవీంద్ర గారిని ఆయన దొంగ కేసు కూడా మర్డర్ కేసు, ఆయన అర్థమంచోడు పాపం, ఆయన మర్డర్ కేసులో పెట్టేశారు. ఎన్ని దారుణంగా వేధించారు. గౌత శిరీష్ గారిని ఎంత అవమానపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో
ఆ కార్డు వాడుతుంటే నిన్న అదే అన్నాడు ఆయన. వాళ్ళు బీసీ కార్డు వాడుతుంటే మీరే మాట్లాడరు, బీసీ నాయకులు ఎవరు ఉన్నాయి, ఎవరు సమర్థిస్తారు? అవును. పోనీ ఎవరన్నా తెలుగుదేశం పార్టీ ప్రధాన బలమైన వాడు ఎవరన్నా మాట్లాడితే అది మళ్ళీ కుల ముద్ర వేస్తారు. వాళ్ళు పార్టీగా మాట్లాడతారు, కులంగా మాట్లాడరు, కానీ దానికి మళ్ళీ కుల ముద్ర వేస్తారు. 44.5 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఫ్రూట్ ని ఎంజాయ్ చేస్తున్న ఒక పెద్ద బీసీ నాయకుడు అసలు మాట్లాడతారు, నోరెత్తడు. ఇది పార్టీ అభిమానులుగా, నేను కులాల పక్కనట్టే అండి, పార్టీ అభిమానిగా పార్టీ బాగుండాలి, ఈ పార్టీ ఆడ మీద ఎంతో గౌరవం మాట. అసలు కులాల లెక్క దరిద్రం ఈ మధ్యన వచ్చింది. అవును. ఏంటండి, అంతకుముందు అబ్బా పలానాయన వీళ్ళు మహావీరులు అనుకునే వాళ్ళు. మనం దగ్గర నుంచి చూస్తే ఆ వికృత స్వభావాలు బయటపడతా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు పార్టీకి ఇది ఒక అవకాశం అండి. మీ ఒకటే లెక్క, అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరమీయన వేలుపు, రణమున పారని గుణము, గక్కున విడమందు వరి గదగల సొంతి అని ఒక సొంతి శాతకం ఉంది. అర్జెంటుగా పార్టీకి ఉపయోగపడని వాళ్ళు ఎవరున్నా సరే, పార్టీకి మనం ఏమి ఇచ్చేవన్నది కాకుండా పార్టీ మాకేమి ఇచ్చిందని చూసుకుని పార్టీ తాలూకు అధికారాన్ని పదవులను అనిపిస్తున్న వాళ్ళు పార్టీని డిఫెండ్ చేయకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సంపాదన చూసుకుని వాళ్ళని రాని ఎగేసి ఒక జతపాట్లు పెట్టి దొరికినారు. అంతే. కార్యకర్తే అధినేత అన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్ని అనుసరించి కార్యకర్తలతో సమన్వయంతో పనిచేసినాడే నాయకుడు అవుతాడని, లేని నాయకుల్ని కలుపు మొక్కలు ఏరినట్టు ఏరివేస్తే ప్రక్షాళన చేస్తే తప్ప ఆ కార్యకర్తలకు న్యాయం జరగదంటూ విశ్లేషించిన నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.